గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పూల మొక్కలు, ద్రాక్ష పండ్ల మొక్కలు అయితే చూపిస్తానండి. ఇంతకుముందు అయితే 2-3 వీడియోలు అయితే పెట్టాను. ఇప్పుడైతే ద్రాక్ష పండ్లు అయితే వచ్చాయి. చూడండి, 2 గుత్తులు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ పిండిలు అయితే ఉన్నాయండి. ఇంతకుముందు అయితే 2 గుత్తులు వచ్చింది. ఇవైతే పూలు. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఒక పక్షి అయితే గూడు కట్టుకొని ఉంది ద్రాక్ష పళ్ళ చెట్లు. ఇంతకు ముందు అయితే ఒక పక్షి 3 పిల్లలను అయితే చేసుకుని అయితే వెళ్ళింది. తర్వాత అయితే మళ్ళీ గూడు అయితే కట్టుకొనింది. నాకు గుట్లు ఉన్నాయో లేదో కనిపిస్తుంది. నేను వచ్చేపాటికే దాంట్లో ఇంకా గువ్వ అయితే బయట అయితే వచ్చేసింది. చూడండి, మిద్దిపోయిన వరకు అయితే పాకింది. ఈ కొమ్మలు అయితే కట్ చేయాలి. తమలపాకు తీగ అయితే కొంచెం పెద్దగా అయితే అయ్యింది. డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క అది. ఇది రోజా పూలు. ఇక్కడైతే బటన్ రోజా పూల మొక్క అయితే ఉంది. దీన్ని ద్రాక్ష పండ్ల చెట్టు అయితే మొత్తం కప్పేసింది. అందుకే సరిగా పూలు అయితే రాలేదు. పుదీనా, మందార మొక్క. ఇది కూడా రోజా పూల మొక్క. ఇదేదో ఆకుకూర మొక్క. చెట్టు అయితే నాటింది, కానీ ఒకసారి కూడా ఇదినైతే కూరగా వండలేదు. ఈ మొక్క పేరు నాకు తెలియదు. శంకు పూల మొక్క. చూడండి, పూలు అయితే చెట్టు నుండి అయితే వచ్చాయి. కాయలు కూడా ఉన్నాయి. ఈ పూలు శివుడికి అయితే చాలా ఇష్టము. ఇంట్లో రకరకాల పూలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర, మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక రకం పూలు మాత్రమే ఉంది. ఎక్కడైనా దొరికితే వేరే రకాలు కూడా నాటాలి. కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. చెట్టు ఇంకా కాయలు అయితే ఉన్నాయి. గోరుచిక్కుడు కాయల్లాగా అయితే ఉన్నాయండి కాయలు. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. కలబంద. ఇదైతే లిల్లీ పూల మొక్కలు. ఇప్పుడైతే పూలు లేవండి. పూలంతా ఒడిగిపోయాయి. వస్తే చెట్టు ఇంకా ఒకేసారి అయితే పూలు అయితే వస్తాయి. ఇదైతే డిజైన్ మొక్క. ఇదే మొక్క నాకు తెలీదు. ఇంకా ఇక్కడ కూడా ఒకటి నాటిందండి శంకు పూల మొక్క. ఇది బ్రహ్మకమలం. తులసి కోటలు అయితే 2 ఉంది. ఒకటైతే తులసి కోటలు నాటింది, ఇంకోటైతే కుండీలు అయితే నాటుకుంది. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 రకాల తులసి మొక్కలు అయితే నాటింది. ఇదైతే సుగంధర పూల మొక్క. ఇదే మొక్క నాకు తెలియదు. చూడండి, పక్షులు గువ్వలు అయితే గూడు కట్టుకోవడానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. కాకపోతే దీంట్లోకి అయితే రాదు. అక్కడే ద్రాక్ష పండు చెట్లోనే గూడు అయితే కట్టుకొని ఉంది. మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా అల్లుకొని ఉందో. ఇది కూడా శంకు పువ్వు మొక్కేనండి. దీంట్లో పూలు అయితే వస్తాయి. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొనింది. ఈ చెట్టు అయితే కొంచెం పెద్దగా అయితే అయ్యింది. ఒక పువ్వు కూడా వచ్చిందండి దీంట్లో, బ్రహ్మకమలం పువ్వు. ఇది పైనాపిల్ మొక్కలాగా ఉంది. గాడ్ పైన కూడా మొక్కలు అయితే పెట్టుకొని ఇదైతే చూడండి ఎంత బాగుందో. ఇదైతే స్నేక్ ప్లాంట్. మా పిన్ని వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం అయితే పువ్వు అయితే వస్తుందండి. కలువ పువ్వు. కిందే ఉంది మొగ్గ, పింక్ కలర్ కలువ పువ్వు.
మందారం పూలు, దీంట్లో కూడా పూలు అయితే వస్తాయి. ఇవేనండి మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్న పూల మొక్కలు. మా ఇంటి దగ్గర అయితే మొక్కలు అయితే లేవు. ఇంకొక చెట్టు అయితే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి ఎక్కడంటే హాస్పిటల్ దగ్గర అయితే దొంగలించుకొని అయితే నాటుకుంది. మెడికల్ దగ్గర, మా కుప్పంలో మెడికల్ హాస్పిటల్ అయితే ఉంది, మెడికల్ అయితే ఉంది, PES. అక్కడ నుండి ఈ మొక్క అయితే దొంగలించుకొని వచ్చి నాటిండామంటే మా పిన్ని అయితే నాటింది. ఇది గసగస మొక్క. చెట్టు పెద్దగా అయితే వండింది. మా ఆవు మొత్తం ఇంచేసింది. గన్నేరు పూల మొక్క అండి. ఇది మా అత్త అయితే నాటింది. మా అత్త అయితే చనిపోయింది. ఆమె గుర్తుగా ఈ మొక్క అయితే పెట్టుకున్నాము. చెట్టు నిండా పూలు అయితే వస్తాయి. మా పూజకి, ఇంట్లో పూజకి మొత్తం ఈ పూలే వాడతాం. నేను మా పిన్ని వాళ్ళు ఇద్దరు కలిసి అయితే కోసుకుంటాం పూలను. అక్కడ చూడండి, అక్కడ మందారం మొక్క అయితే ఉంది. దాని చెట్టు ఇంకా పూలు అయితే ఉన్నాయి. మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.